నిత్య కళ్యాణం పచ్చతోరణం తిరుమల శ్రీవారి గొప్పతనాన్ని వర్ణించే పదాలివి. నిత్యం లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి తరలివస్తారు. ఇలా ఎంతమంది భక్తులు వచ్చినా వారందరికీ అన్నప్రసాదాన్ని అందిస్తోంది టీటీడీ. ఇక అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. టీటీడీ అన్నదానం విశిష్టత, భక్తులిచ్చే విరాళాలపై స్పెషల్ స్టోరీ. తిరుమల తిరుపతి దేవస్థానానికి నిత్యం లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. బ్రహ్మోత్సవాలు, పండుగలు, ప్రత్యేక వేడుకల రోజుల్లో ఈ సంఖ్య రెట్టింపవుతుంది. ఇలా తిరుమల వచ్చే భక్తులను రుచి శుచితో అన్నప్రసాదాలు అందిస్తోంది టీటీడీ. ఇక ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఎస్వి అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. రికార్డు స్థాయిలో అన్నప్రసాదం ట్రస్టు విరాళాలు 2200 కోట్ల మార్కును దాటినట్టు టీటీడీ ప్రకటించింది. 1985లో తిరుమలలో అన్నదాన పథకాన్ని ప్రారంభించారు అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్. 2014లో శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుగా టీటీడీ పేరు మార్చింది. అప్పుడు 2000 మందితో ప్రారంభమై ప్రస్తుతం రోజుకు 1,00,000 మంది భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాద వితరణ చేసే స్థాయికి ట్రస్టు అభివృద్ధి చెందింది. ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు 9.7 లక్షల మంది దాతలు ఉన్నారు. వీరిలో 1 కోటి అంతకంటే ఎక్కువ మొత్తం విరాళాలు ఇచ్చిన దాతల సంఖ్య 139. ఇక తిరుమలలో ఒక్కరోజు అన్నప్రసాద వితరణకు 44 లక్షలు ఖర్చవుతుంది. ఇప్పటి వరకు 249 మంది దాతలు 44 లక్షల చొప్పున ఒక్కరోజు విరాళాలను అందజేశారు. తిరుమల క్షేత్రం అంటేనే నిత్య కళ్యాణం పచ్చతోరణం. నిత్యం వేలాది మంది భక్తులు దేశ విదేశాల నుండి శ్రీవారి దర్శనానికి తరలి వస్తుంటారు. టీటీడీకి భక్తుల నుంచి భారీగా విరాళాలు అందుతాయి. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు శ్రీవారి హుండీలో తమకు తోచినంత కానుకలు సమర్పించుకుంటూ ఉంటారు. అలాగే టీటీడీ చేపట్టే కార్యక్రమాలకు తమకు ఉన్నంతలో టీటీడీకి విరాళాలు అందిస్తూ ఉంటారు. టీటీడీ ఆధ్వర్యంలో ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్, ప్రాణదానం ట్రస్ట్ ఇలా అనేక ట్రస్టులు సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. తిరుమలకు వచ్చే వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీలు టీటీడీకి భారీగా విరాళాలు ఇస్తుంటారు. తిరుమలలో అన్నప్రసాదంపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు చైర్మన్ బిఆర్ నాయుడు. భక్తులకు మరింత రుచిగా, శుచిగా అన్నప్రసాదం వితరణ చేస్తున్నామని వివరించారు. అన్నప్రసాదం మెనూలో కొత్తగా మసాలా వడలను కూడా వడ్డిస్తున్నారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదంపై భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు చైర్మన్. మరోవైపు అన్నప్రసాదం ట్రస్టుకు విరాళాలను ఇవ్వడానికి టీటీడీ ఇటీవల మరింత ఈజీ చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా కియోస్కులను అందుబాటులోకి తీసుకొచ్చింది. తిరుమల మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి గోవిందరాజస్వామి వారి ఆలయం, దేవుని కడప వంటి చోట్ల ఇవి అందుబాటులో ఉన్నాయని వివరించారు టీటీడీ అడిషనల్ ఈవో. ఇవి ఏర్పాటైన తరువాత విరాళాల సంఖ్య భారీగా పెరిగిందని అంటున్నారు. విరాళాలను ఇవ్వడానికి వివిధ బ్యాంకులు ఈ కియోస్కులను టీటీడీకి విరాళంగా అందజేశాయి. ఈ మిషన్లతో భక్తులు ఎస్వి అన్నప్రసాదం ట్రస్టుకు ఈజీగా విరాళం ఇవ్వవచ్చు. ₹1 నుండి 99,999 రూపాయల వరకు తమకు తోచిన మొత్తాన్ని భక్తులు కియాస్క్ మిషన్లోని QR కోడ్ను స్కాన్ చేసి యూపీఐతో విరాళం ఇవ్వవచ్చు. టీటీడీని పూర్తిగా డిజిటలైజేషన్ చేయటంలో భాగంగా ఈ మిషన్ను అందుబాటులోకి తీసుకువచ్చింది దేవస్థానం. భవిష్యత్తులో మరిన్ని కియాస్క్ మిషన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుంది. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుంచి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒకరోజు అన్నప్రసాదాలు అందించేందుకు టీటీడీ ఎస్వి అన్నప్రసాదం ట్రస్ట్ ఒకరోజు విరాళ పథకం కొనసాగుతోంది. ఒకరోజు పూర్తిగా అన్నప్రసాద వితరణకు 44 లక్షల రూపాయలను చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో ఉదయం అల్పాహారం కోసం 10 లక్షల రూపాయలు, మధ్యాహ్న భోజనం కోసం 17 లక్షల రూపాయలు, రాత్రి భోజనం కోసం 17 లక్షల రూపాయలు ఖర్చవుతాయని టీటీడీ వివరించింది. ఈ మొత్తాన్ని చెల్లించిన దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు.